మీరు ఏదైతే తీసుకొచ్చారో చాణక్య స్ట్రాటజీ బాగా పాపులర్ అయింది. సో ఎలా మీరు ఈ స్ట్రాటజీ అంతా కూడా ముందుగానే అంచనా వేస్తారా? లేకపోతే సర్వే చేస్తారా? మీకు ఒక టీమ్ ఉంటుందా? సో ఎట్లా జరుగుతుందంటారు ఇదంతా? ఇండియాలో ఏ మూలలో సర్వే చేస్తున్నా ఫస్ట్ టీమ్ వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఒక పల్స్ ఒక శాంపుల్ సేకరించడానికి ఇదంతా ఎంత టైం పీరియడ్లో జరుగుతుందంటారు? ఒక 15 daysలో ఒక పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎందుకు అందులో ఫెయిల్యూర్? అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ ఆల్ స్టేట్స్ ఎక్కడైతే చేసామో అది పర్ఫెక్ట్గా అన్ని స్టేట్స్లలో సక్సెస్ అవుతూనే వస్తుంది. ఈ చాణక్య స్ట్రాటజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? తెలంగాణ సపరేట్ అయిన తర్వాతనే. రియాలిటీ గ్రౌండ్లోకి వెళ్ళి చేయరు అనేది విన్నాను. ఇది వాస్తవం అంటే మీ గురించి అని కాదు. రోజు 2018లో నాతో పాటు పనిచేసిన ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇప్పుడు సర్వే కంపెనీలను పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మీద కొద్దిగా నెగిటివ్ ఉంటే దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే మార్పులు ఏమైనా చేస్తారు. ఒక టీం సపరేట్గా సోషల్ మీడియాని మానిటర్ చేస్తుంటుంది, ఒక టీం సపరేట్గా సర్వేలు మానిటర్ చేస్తుంటుంది. స్ట్రాటజీస్ ఏమనొచ్చు అంటే ఆ మధ్యకాలంలో కేకే సర్వే బాగా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా నెంబర్ ఇచ్చిందని తొక్కేయాలి అనే ఒక ఆలోచన అనేది మనకు వచ్చింది అనుకోండి, యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ మనం ఫెయిల్ అయినట్టు. సో 8 స్టేట్లు అంటే మీరు తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు కదా, సో దీని తర్వాత నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేశారు? ఏ రాష్ట్రం మీద? కర్ణాటక. సరే, ఇప్పుడు మీ సర్వే ప్రజల పాలసీ యొక్క ఆలోచనలు బట్టి చేస్తారా, లేదంటే ఈ గత పాలన 5 ఏళ్లలో జరిగినటువంటి ఇంప్లిమెంట్? బ్లైండ్గా పబ్లిక్ పల్స్ ఒకటే కాదు, అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి తెలంగాణలో. మరి ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ కి చాణక్య స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? 40 డివిజన్లలో సర్వే చేసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తక్కువ ఉంది. అసలు కాంగ్రెస్ కి ఛాన్సెస్ లేదని చెప్తున్నారా? ఇదే అసంతృప్తి ఇట్లా ఇంకా ఈ సూపర్ 6 ఇవ్వకుండా జరుపుకుంటూ ఇంకొక 6 నెలలు పోతే ఉందంటే ఇది నెగిటివ్, అంటే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కూటమి ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్లనే ప్రభుత్వం మారింది అని కొంతమంది వాదన. అది నిజమేనంటారా? నిజం కాదని మీరు ఏమనంటారా? నిజం కాదనండి. ఎవరంటారు? ఆ ఓటు చీలిస్తే టీడీపీ గెలవదంటారా? పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గెలవదా, టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడా అంటే ఇలాంటి ప్రశ్నలు అసలు ఆంధ్రప్రదేశ్లో లేవు. మీరు కూడా ఇంకా ఏ ఇంటర్వ్యూలో ఎవరిని అడగండి, లేనిపోయిన ఆలోచనలు పెట్టకండి.